గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో ఎలా తిరిగి వస్తాయో మీకు తెలుసా? ఒకసారి కృష్ణార్జునులు మారువేషంలో భూలోకానికి వచ్చి నడుచుకుంటూ వెళ్తుంటారు. మార్గమధ్యలో ఒక వృద్ధురాలు రాజద్వారం దగ్గర భిక్షాటన చేస్తూ నిలబడుతుంది. అదే సమయంలో రాజు బయటికి వెళ్తుండగా వృద్ధురాల్ని చూసి కోపంతో ఆమె చేతిలోని భిక్షపాత్రను విసిరి వృద్ధురాల్ని క్రూరంగా కాలుతో తన్నివేస్తాడు. ఆ దృశ్యాన్ని కృష్ణుడు చూస్తూ ఉంటాడు. ఆ ముసలి అవ్వ బాధతో ఏడుస్తూ తన పాత్రను ఎత్తుకుని ఇంటివైపు బయలుదేరుతుంది. ఇది గమనించిన కృష్ణార్జునులు ఆమె వెంట వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక కృష్ణుడు అర్జునుడితో, "ఓ అర్జున, ఆ బిచ్చగత్తి ఇంటికి వెళ్లి భిక్షాటన చెయ్యు" అనగా అర్జునుడు సరే అని ఆ ముసలి ఆవిడ ఇంటికి వెళ్లి, "అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెడతావో" అంటాడు. ఆ ముసలి అవ్వ తాను తినబోయే అన్నాన్ని అర్జునుడికి పెడుతుంది. అర్జునుడు భోజనాన్ని ఆరగించి తిరిగి కృష్ణుడి దగ్గరకు వస్తాడు. కొంతకాలం గడిచాక కృష్ణార్జునులు మరలా భూలోకానికి వచ్చి విహరిస్తుండగా మార్గం మధ్యలో ఒక కోటలో పెద్ద బారసాల విందు జరుగుతూ ఉంటుంది. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో, "అర్జున, లోపలికి వెళ్లి ఆ బారసాల పాపని చూసిరా" అంటాడు. అర్జునుడు సరే అని చెప్పి ఉయ్యాల దగ్గరికి వెళ్లి పాపను చూడగా ఆ పసిపాప అర్జునుని చూసి, "ఏమయ్యా, బాగున్నావా" అని పలకరిస్తుంది. అర్జునుడు నిర్గాంతమయ్యి తిరిగి వస్తూ ఉండగా ఒక జబ్బు పట్టిన కుక్క నేలపై పడేసిన ఎంగిలి అన్నాన్ని తినబోయేసరికి మిగతా కుక్కలు గట్టిగా అరుస్తూ దాన్ని తిననివ్వకుండా తరిమేస్తాయి. అది చూసి అర్జునుడు కృష్ణుడి వద్దకు వచ్చి, "ఇదేమిటి కృష్ణ, ఏం జరుగుతుంది" అని అడగ్గా అప్పుడు కృష్ణుడు, "అర్జున, ఆ పసిపాప మరి ఎవరో కాదు, కిందటి జన్మలో నీ ఆకలి తీర్చిన బిచ్చగత్తే. నీవు చూసిన ఆ జబ్బు పట్టిన కుక్క ఆ ముసలవ్వని తన్నిన రారాజు. కిందటి జన్మలో చేసుకున్న పాపాలకు ఫలితమే ఇది." ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.